హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయం ముందు సిఐటియు ఆశా వర్కర్ల ధర్నా. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు రాష్ట్ర కమిటీ సలహా మేరకు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు సుమారు 750 మంది ధర్నా నిర్వహించారు. వారి ప్రధాన డిమాండ్ అయిన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం 26,000 ఉండాల్సింది కనీసం 18,000 అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు సెంట్రల్ గవర్నమెంట్ 40%, స్టేట్ గవర్నమెంట్ 60% వేతనాలు ఇవ్వాల్సింది ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్లు అయినటువంటి ఆశా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, మునుముందు ఇంకా ఎన్నో ధర్నాలు చేయడం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో జిల్లాలోని 750 మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు. దీంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈ ఆశాలను కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పింది. కానీ ఇప్పుడు వాళ్ళని పట్టించుకోవడం మానేసింది. కనీస వేతనాలు వీళ్ళకి అమలు చేయాలనేది మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఆ కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. ఆ 26,000కు ముందు 18,000 అయితే ఇప్పుడు అమలు చేయాలని, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కూడా లేవు. సిగ్గుచేటైన విషయం. చనిపోతే ఇన్సూరెన్స్ లేదు, రిటైర్ అయితే ₹1 రాదు. కాబట్టి ఈ కనీస అవసరాలు కనీస సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఈ పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ 10 మార్కులు చాలా సార్లు ధర్నా చేశారు. మరి ఇప్పుడు ఏ విధమైన స్పందన ఉంది సార్? ఏ విధమైన స్పందన అంటే వాస్తవంగా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆశా వర్కర్లు చేస్తున్న సర్వీస్ కి ఇదే విదేశాల్లో అయితే వీళ్ళు ఇప్పుడు ప్రజలు చెప్పే అది జపాన్ గాని, జర్మనీ గాని, అమెరికా గాని, బ్రిటన్ గాని అక్కడ లక్షలాది రూపాయల జీతం వీళ్ళకి ఇస్తారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళకు ఒక శాల్వా కప్పి నోరు మోగిస్తున్నారు. 10,000 కూడా కనీసం 10,000 జీతం కూడా లేదు. రోజుకు 300 కూడా పడని పరిస్థితి ఈ ఆశా వర్కర్లు ఉన్నది. డే నైట్ ఏ తేడా లేకుండా ఆదివారం సెలవు ఉండదు, పండుగ సెలవు ఉండదు, అన్ని రోజులు కూడా సర్వీస్ చేయాలా. ఎవరు చేయలేని పని. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వీళ్ళు కుటుంబ సభ్యులు కూడా పోయి శవాన్ని ముట్టలేదు, కానీ వీళ్ళు ట్రీట్మెంట్లు చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.